బీహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 19 లేదా 20న సీఎం ప్రమాణ స్వీకారం ఉండనుంది. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 17వ శాసనసభ రద్దు తీర్మానం కేబినెట్ ఆమోదించనుంది. రేపు నితీష్ కుమార్ గవర్నర్కు రాజీనామా సమర్పించిన తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్డీఏ నేతను కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అటు పాట్నా గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బీహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అయితే ఈ నెల 19 లేదా 20న ప్రమాణ స్వీకారం ఉండనుంది. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ పూర్తి మెజార్టీతో గెలిచింది, భారీ మెజార్టీతో గెలిచింది. ఈ విజయం కారణంగా నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిజానికి ఆయన 10వసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎన్డీఏ పార్టీలు అన్ని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నితీష్ కుమార్ గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించబోతున్నారు. ఆ తర్వాత కొత్త అసెంబ్లీ 18వ అసెంబ్లీ ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అవుతుంది. ఇక పార్టీల మంత్రుల సంఖ్యను కూడా 30 నుంచి 32 మంది వరకు కూడా జంబో కేబినెట్ ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్డీఏలో ఉన్నటువంటి బీజేపీ కానీ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సర్దుబాటు చేయాలంటే జంబో కేబినెట్ 30 నుంచి 32 వరకు కూడా ఈ యొక్క మంత్రులు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రమాణ స్వీకారోత్సవం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 19 లేదా 20వ తేదీన నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ ఓట్ టేకింగ్ కార్యక్రమం పట్నాలో ఉన్నటువంటి గాంధీ మైదానంలో జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అదేవిధంగా ఇతర ముఖ్య నేతలు, ఎన్డీఏ ముఖ్య నేతలంతా కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఎన్డీఏలో ఇతర భాగస్వామ్య పార్టీలు ఏదైతే ఎల్జేపీతో పాటు మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించబోతున్నారు. జేడీయూ, ఎల్జేపీ వంటి పార్టీలు వాళ్ళకు వచ్చినటువంటి సీట్ల సంఖ్యను బట్టి ఆ పార్టీకి ఈ యొక్క అసెంబ్లీ కేబినెట్ సీట్లను కేటాయించబోతున్నారు. 18వ బీహార్ అసెంబ్లీ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ అసెంబ్లీలో ఎన్డీఏ పార్టీలు ప్రధాన అధికార పక్షంగా ఉండబోతున్నాయి. బీహార్ లో ఎన్డీఏ భారీ విజయం తర్వాత ఇక 19 లేదా 20వ తేదీల్లో ప్రమాణ స్వీకారం నితీష్ కుమార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక కేబినెట్ మంత్రులు ఎవరు ఉండబోతున్నారు, కేబినెట్ లో ఎవరెవరికి ఉండే అవకాశం ఉంది అన్నది కూడా ఒకసారి ఇప్పుడు చర్చ నడుస్తోంది. జేడీయూ నుంచి శ్యామ్ రాజాకి ఇప్పటికే జేడీయూలో గత ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. అతనికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. జేడీయూలో ఇతర ప్రముఖులకు కూడా ముఖ్యమైనటువంటి శాఖలు రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్, వాటర్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా జేడీయూకి తగ్గే అవకాశం ఉంది. ఎన్డీఏలో జేడీయూ ప్రధాన భాగస్వామిగా ఉండటంతో ముఖ్యమైనటువంటి శాఖలు ఆ పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. ఇక బీజేపీకి కూడా 7 నుంచి 8 మందికి వరకు కూడా బీజేపీ ఎమ్మెల్యేలకు నితీష్ కుమార్ కేబినెట్ లో చేర్చుకోబోతున్నారు. సంజయ్ రాజోగి, అదేవిధంగా సునీల్ కుమార్, బ్రజేష్ కుమార్, రాజు కుమార్ సింగ్, మోతీలాల్ ప్రసాద్, విజయ్ కుమార్ మండల్, కృష్ణన్ కుమార్ వీళ్ళందరినీ కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది. ఇక లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ, చిరాగ్ పాస్వాన్ పార్టీకి కూడా ఈసారి ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ వల్లనే ఈ యొక్క ఘన విజయాన్ని సాధించగలిగారు అన్న ఒక చర్చ అయితే నడుస్తుంది. అందుకే ఈసారి ఎల్జేపీకి కూడా ఈ కేబినెట్ లో స్థానం కల్పించబోతున్నారు. ఎల్జేపీకి కూడా కొన్ని కీలకమైనటువంటి శాఖలు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఎన్డీఏలో ఉన్నటువంటి హిందుస్థాన్ ఆవాజ్ మోర్చా, హెచ్ఏఎం, ఇతర భాగస్వామ్య పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళకు కూడా కొంత ఈ యొక్క కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో 19 లేదా 20వ తేదీన పట్నా మైదానంలో ఈ యొక్క మంత్రివర్గానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం నితీష్ కుమార్ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి
ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. గవర్నర్ కలిసి ఆయన తన రాజీనామాను ఇప్పుడు సీఎం గా తన రాజీనామా అందించిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఇక మార్గం సుగమం అవుతుంది. ఆ తర్వాత ఎన్డీఏ పక్షాలన్నీ కూడా కలిసి కొత్త సీఎం ను నితీష్ కుమార్ ను ఇక లాంఛనంగా ఎన్నుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.